మరి ఎలా ఈ పార్టీని ముందుకు నడిపించగలరు ఒక మహిళ అయ్యుండి? ఎలా అంటే 13 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉండడం, ఇదే పెద్ద ఎంప్లాయ్మెంట్. ఇంతకంటే పెద్ద ఎంప్లాయ్మెంట్ ఉంటుందా? 13 ఏళ్ల పాటు ఇదే ఫ్యామిలీ తెలంగాణని చెరబట్టి దోచుకు తినడం అనేది సమాజం మాట్లాడుతోంది ఈరోజు. నిజంగానే అనేక రకాలుగా ఈరోజు కుటుంబంలో వచ్చిన పవర్లో వచ్చిన డిఫరెన్సెస్ కానీ, పార్ట్నర్షిప్లో వాటాల్లో వచ్చిన డిఫరెన్సెస్ కానీ మాత్రమే ఈరోజు కవిత గారు ఒక పార్టీని అనౌన్స్ చేయడం అనేది మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలోనే నేను ఒక మాట చెప్పాను, ప్రాంతీయ పార్టీలు దేశానికి పట్టిన దరిద్రం అని చెప్పాను. ఎందుకు దరిద్రం అన్నానో, 24 గంటలు కూడా కాలేదు కవిత గారు పార్టీ అనౌన్స్ చేసి. ఇప్పుడు మీరు ఈ సిమిలారిటీస్ అర్థం చేసుకోండి. అంటే వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతిందని, వాళ్ళ వాటాల్లో తేడాలు వచ్చాయని, వాళ్ళకి సంబంధించిన పవర్లో భాగస్వామ్యాల్లో డిఫరెన్సెస్ వచ్చాయని, ఇదంతా కూడా ప్రజల మీద రుద్దేసి, రాష్ట్రాల మీద రుద్దేసి ఒక పార్టీ పెట్టేసి వీళ్ళు కొట్టుకుని చావాలన్నమాట. ఇక ఈ కార్యకర్తలు ఆ కార్యకర్తలు వీళ్ళు వాళ్ళు కొట్టుకుని చావాలి. ఎలా ప్రాంతీయ పార్టీలు పుడతాయి అని చెప్పడానికి రీసెంట్ గా నేను చెప్పిన ఎపిసోడ్ ఏదైతే ఉందో దానిని ఒకసారి కంపేర్ చేసుకోండి. కవిత గారు పార్టీ అనౌన్స్ చేసి 24 గంటలు కూడా కాలేదు. సరిగ్గా 2021లో జరిగింది ఏంటి అనేది ఆ సమయంలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. అలాగే ఏ పార్టీ అయినా సరే, ఇందులో నేను ఏ ఒక్క పార్టీని తక్కువ ఎక్కువ అనడం లేదు. అంటే వాళ్ళ పర్సనల్ ఈగోస్ దెబ్బ తగిలినప్పుడు జరిగే పరిస్థితులే ఇవన్నీ. దీంతో పాటు ఇంకొక విషయం, ఇదే కవిత గారికి ఈ వాటాల్లో తేడాలు రాకుండా ఉన్నా, లేదంటే పవర్లో కూడా ఆవిడకు ఒక అత్యున్నతమైన స్థానం లాగా ఉన్నా, లేదు అంటే ఈ కుటుంబ కలహాలు లేకుండా ఉన్నా, అసలు ముఖ్యంగా సిబిఐ ఈడీ కేసు గనక కవిత గారి మీద పడకుండా ఉంటే ఈరోజు ఈ పార్టీ పుట్టుండేది కాదు. నిజానికి కవిత గారి విషయంలో మొత్తం అంటే బీఆర్ఎస్లో అండ్ పార్టీలో వినబడుతున్న కొన్ని విషయాలు, అంటే రేవంత్ రెడ్డి నడిపిస్తున్నారు కవితని అని బాహాటంగా ఇదే పార్టీలో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకటి. రెండవది, కవితని బలిపశువుని చేశారు, అందరూ దోచుకున్నారు, ఇంటి బిడ్డనేమో తీసుకువెళ్లి కేసుల పాలు చేసేసి జైల్లో పెడితే మళ్ళీ మేమే తీసుకొచ్చామన్నట్లుగా కేటీఆర్ గారు ఢిల్లీలో కూర్చొని లాబింగ్ చేసి ఎట్లాగో తీసుకొచ్చారు, ఈ ప్రొజెక్షన్స్ ఇచ్చారు. ఈ రెండు విషయాలు ఇదే పార్టీ నుంచి, ఇదే బీఆర్ఎస్ పార్టీ నుంచి జరుగుతున్న ప్రచారాలు. మరి దీన్ని ఏమనుకోవాలి? అసలు ఎక్కడ మొదలయ్యింది? ఏ ఇష్యూతో మొదలైంది? అది కుటుంబ కలహమా? అంటే నాన్న తిట్టాడనో, అన్న కొట్టాడనో, వదిన అలిగిందనో ఈరోజు ఒక పార్టీ పెట్టుకొని ఒక తెలంగాణ సమాజం మొత్తానికి కూడా దాన్ని అంటగట్టే ప్రయత్నం చేసి దీన్ని ఆత్మాభిమానంగా మార్చి, లేదంటే తనకు జరిగిన అవమానాన్ని తెలంగాణ సమాజానికి మొత్తానికి జరిగిన అవమానంగా చూపిస్తూ జరుగుతున్న, పుట్టిన, ఆవిర్భవించిన ఒక పార్టీ మొదలయ్యి సరిగ్గా 24 గంటలు కూడా కాలేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని ఇంత బలంగా చెబుతున్నానంటే, రీసెంట్గా ఒక విషయం నేను చెప్పడం జరిగింది. అదే ప్రాంతీయ పార్టీలు దేశానికి పట్టిన దరిద్రం అని చెప్పడం జరిగింది. ఒక్కొక్క ప్రాంతీయ పార్టీ పుట్టుక సమయం ఏదైతే ఉందో అది ఢిల్లీని ఎదిరించి పుట్టిన పార్టీలుగా కొన్ని పార్టీలు ఉన్నప్పటికీ కూడా, కానీ ఇక్కడ జరిగిన కొన్ని విషయాలు ఏవైతే ఉంటాయో దానికి ఆత్మగౌరవం అని పేరు పెట్టో, ఇంకో పేరు పెట్టో ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చిన విధానం, తీరు ఏదైతే ఉందో అది స్వలాభం కోసమే, కుటుంబ లాభం కోసమే అని నేను ఆనాడు ఏదైతే చెప్పానో దానికే నేను కన్ఫైన్ అయ్యి చెబుతున్నాను. 24 గంటలు కూడా గడవలేదు కవిత గారి పార్టీ మొదలయ్యి, ఆవిర్భవించి, పేరు పుట్టి. అంటే తాను చెప్పిన విధానం చూస్తే కూడా అర్థమవుతున్నది ఏంటి? వాళ్ళకు వచ్చిన గొడవలు మాత్రమే, కుటుంబ కలహాలే ఏకంగా రాష్ట్రంలో ఒక పార్టీ ఆవిర్భావానికి నాంది. అంటే ప్రజలు ఏంటి, అసలు ప్రజలు గొర్రెలా ఏమైనా? రైట్. ఇది ఇలా ఉంటే 10 సంవత్సరాల పాటు, దాదాపుగా 13 సంవత్సరాలు, 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నారు. ప్రతిపక్షాల మీద ఉక్కుపాదం మోపారు, అనేక పార్టీల్ని విలీనం చేసేసుకున్నారు అడ్డంగా. ఆయన వచ్చిన సీట్లెన్ని, ఆ తర్వాత మారిన సీట్లెన్ని అందరికీ తెలిసిందే. అడ్డంగా ఒక రకంగా పార్టీలు మొత్తాన్ని కూడా క్యాప్చర్ చేసేశారు. తాను మాత్రమే తెలంగాణ మహాత్మలాగా ప్రొజెక్షన్స్ జరిగినాయి. సరే, ఖచ్చితంగా ఉద్యమ నాయకుడిగా నేను ఇంతకు ముందు చెప్పినట్లుగానే ఏదైనా సరే తన రాజకీయ చాణక్యమో తన టాలెంట్తోనో సరిగ్గా అంటే 2021లో కేసీఆర్ గారు పార్టీ పెడితే సరిగ్గా 2013-14కి రాష్ట్రం విడగొట్టడం అనేది సక్సెస్ఫుల్ గా సాధించారు. అంటే ఒక ఉద్యమాన్ని రాజకీయంగా మలిచి రాజకీయ నాయకుడిగా 2 రాష్ట్రాలను విడగొట్టడంలో సక్సెస్ సాధించారు అనడంలో కేసీఆర్ గారు ఆ మాట ఒప్పుకోవాలి. అందరినీ ఏకం చేయడంలో బెదిరించారా, లేదంటే ఆమరణ నిరాహార దీక్ష చేశారా, ఏం చేసినా ఆయన సాధించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. సెంటిమెంటల్ గా చెప్పాలంటే, బాధతో చెప్పాలంటే రాష్ట్రాన్ని విడగొట్టారు.
ఈరోజు ఆంధ్ర అతిగతి లేకుండా ఉన్న సమస్యలతో కునారిల్లుతుంది, అది వేరే విషయం, రైట్. ఇదిలా ఉంటే ఇదే కేసీఆర్ గారు ఇదే సాధించడానికి ఆయన 13 ఏళ్ళు టార్గెట్ పెట్టుకొని సాధించిన తరువాత 10 ఏళ్ల పాటు ఒక రకంగా తెలంగాణ జాతిపితగా, అంటే తెలంగాణ మహాత్మగా, తెలంగాణ గాంధీగా ఆయన్ని కొనియాడారు. ఆయన్ని ఆ టవరింగ్ పర్సనాలిటీగా ఆయనకి ఆ ఇమేజ్ ఇచ్చారు. సీనియర్లు, జూనియర్లు అందరూ కూడా తెలంగాణలో ఒక ఆద్యుడిగా ఆయన్ని ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు. ఆయనకున్న పట్టు కూడా అలాంటిది అని అందరూ భావిస్తూ వచ్చారు. అలాంటి కేసీఆర్ ఈ 10 ఏళ్ల పాటు ఆయన వ్యవహరించిన తీరు ఏంటి? అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పారు? ఉద్యమ నాయకుడు కాస్త ఎలా మారారు? ఆయన ఫక్తు రాజకీయమే చేస్తాను అని చెప్పారు. ఎస్, చేయాలి, పార్టీ నిలబడాలి, తను నిలబడాలి అంటే రాజకీయమే చేయాలి, ఫక్తు రాజకీయమే చేశారు. ఆ రాజకీయంలో భాగంగా అన్ని పార్టీలను కలిపేసుకున్నారు. ఇలా మొత్తం గంగలో కలిసినట్టే కలిసిపోయినాయి. అన్ని పార్టీలు ఎలా విలీనం జరగాలో అలా గుట్టు చప్పుడు కాకుండా పార్టీలు వెళ్ళి అందులో కలిసిపోయినాయి. అన్నీ కూడా అన్ని నదులు మహాసముద్రంలో కలిసినట్టుగా ఇలా పార్టీ వచ్చిందో లేదో, రాష్ట్ర విభజన జరిగిందో లేదో, అన్ని పార్టీలు కూడా టీఆర్ఎస్ పార్టీలోకి ఆనాడు వెళ్ళిపోయింది.